దుండిగల్ మున్సిపల్ పరిధిలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలోని బాబా ఖాన్ చెరువు వద్ద నీటిపారుదల అలుగు పారకుండా నాలను ఆక్రమించి ప్రైమ్ ఆర్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన రైతులు కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు హైడ్రా కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ చెరువు నీటిపారుదలకు మీరు అందరూ మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించుకోండి, లేదంటే హైడ్రా నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇట్లా అంటే ఒకసారి కూడా వచ్చిన మాట సార్ లిట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరూ ఏంటంటే ఇక్కడ ఒక కలవతుండే ఈ ప్రైమర్ ఆపోజిట్ దీని ఆపోజిట్లో పండం ఉంది కదా సార్, ఆడో కలవతుండే 5 విలేజ్ ఆడితే కూడా కలవతుంది సార్. ఇప్పుడు 5 విలేజ్ కలవటి చేసి రైల్వేని పోతుంది సార్, విలేజ్ రైల్వేని పోతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది సార్. మీకు లాస్ట్ టైం మీకు ఎక్స్పీరియన్స్ సార్ ఇక్కడ బిల్డర్స్ ఎవరండి? ఏం కంపెనీ? అక్కడ చాలా దూరం ఉంది సార్. సో అది చెరువు ఈ అలుగు నుంచి వచ్చేటటువంటి నాళాలని ప్రైమ్ వాళ్ళ కంపెనీ ఇలా వేయడం. ప్రైమ్ వాళ్ళు ఇక్కడ మన రాయచూరు ప్రైమ్ వాళ్ళ. ఓకే, సో ఇలా పోయేదని అంటాడా? ఇలా తెచ్చి ఇప్పుడు కలిపారు మా దాంట్లో. ఇలా వచ్చి మా అలుగు నాళ ఇప్పుడు మనం ఉన్నాం సార్. ఓకే, ఇలా నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది నచ్చకపోవడం నుంచి వచ్చేదా? ఓకే, రైట్. ఇంకొక తూము సార్, ఈ తూము నుంచి ఇలా వస్తాం. ఇది అలుగు నుంచి వచ్చేది. అలుగు నుంచి వచ్చేటటువంటి కాలువల ఇలా వచ్చి ఇలా వచ్చి లింగం చెరువు చూడాలని తెలుసుకుంటే ఇలా కనబడుతుంది. అలుగు నాల, తూము నాల, ఇవన్నీ దీనికి ఇప్పుడు గ్రీన్ కలర్ పెట్టింది అయోధ్య. ఈ అలుగు నుంచి వచ్చేది, రూమ్ నుంచి వచ్చేటటువంటి నాళాలు బట్టి ఈ గాలి జాయిన్ అవుతుంది. గాలి జాయిన్ అయితే అయోధ్య వాళ్ళకి నేచురల్గా ఈ అలైన్మెంట్లో వస్తున్నాయి. టోపోషీట్ అలైన్మెంట్ దీంతో పాటు ఈ రూమ్ నుంచి వచ్చేది దీన్ని కలుస్తూ ఉన్నాయి. ఓకే, ఇది దీంట్లో ఉన్నది. అసలు ఇంతకుముందు మన పాత గూగుల్ ఇమేజెస్లో తెలిసిపోతుంది. ఈ ఏరియా ఇది డ్రైనేజ్ వాటర్ సార్. మా విలేజ్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ ఇక్కడ నుంచి న్యాచురల్గా వేడి, అప్పుడు న్యాచురల్గా వేడి డ్రైనేజ్ వాటర్. దాని ప్లేస్లోనే వాగుపల్లి జీపీ పైపులైన్ ఇచ్చింది. ఇది నాలా కనపడుతుంది. ఇది అలుగు. ఈ అలుగు అంటే ఇక్కడ న్యాచురల్గా ఓపెన్ ల్యాండ్ ఇక్కడ కల్వర్ట్ క్రాస్ అవుతుంది. ఇప్పుడు మనకి వీటిలో పాత నాలాస్, మనకి పాత దీంట్లో మీ దగ్గర ఉన్నప్పుడు వాయింట్ సర్వేలు, కిర్లోస్కర్ అందరూ ఉంటారు మీ దగ్గర సర్వే చేశారు. లేదు పాత నాలాస్ ఎక్కడ ఇది ఈ డ్రైనేజ్ నెట్వర్క్ మీ దగ్గర ఉండదా? నాలాస్కి ఎట్లా ఉన్నది గ్రౌండ్ మీద కొంత మిస్మ్యాచ్ ఉంటుంది. కంప్లీట్గా కొన్ని 100 acres కొన్ని క్వాలిటీస్ మొత్తం ఇప్పుడు చేసేటప్పుడు కొంచెం షీట్ రాంగ్ అని అంటాను లేదు, బట్ అలానే ఉచితాన్ని ఒకదాన్ని బేస్ చేసుకోవచ్చు. మనం వేరే దాంతో మా కండిషన్ సార్ చెప్పింది కదా. హైడ్రాని దీని పరిష్కారం చేయమని హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద దీనికోసం హైకోర్టు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైడ్రాతో వాళ్ళ కోఆపరేట్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ ఇచ్చిన దాని మీద పిటిషనర్ వెళ్ళారు. ఆయన ఇక్కడ మొత్తం మా ఏరియాతో మునిగిపోతున్నది, కాలువలన్నీ మూసేసి మా ఏరియాలో పోతున్నారనే దాని మీద హైకోర్టు దాన్ని తీవ్రంగా పరిగణించి మాకు డైరెక్షన్ హైడ్రా దీన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయాలి. సెకండ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి.
ఈ బాబాఖాన్ చెరువులో అక్రమాలు అయినాయి సార్, నాలా మీద కట్టినారు. ఉన్నాయి కదా ఇప్పుడు దానివల్ల కదా ఇప్పుడు అంటే అక్రమాలు ఎన్ని దానికన్నా మనకి ఏంటంటే ముందు అన్నింటినీ చేసేదాని బదులు అట్లీస్ట్ కొన్ని చోట్ల మనం ఎక్కడైతే క్లియర్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఏది ఈ వీళ్ళ ఫ్లడ్డింగ్ అంతా వీళ్ళకి వస్తున్నది వీళ్ళ ఏరియాలో అనే దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేసేదానికి ఇరిగేషన్ ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే వర్కౌట్ చేసి రమ్మన్నాం. లేకపోతే కనుక మేము ఆల్టర్నేటివ్ ఏం చేయాలి చూసుకోవాలి.